ఓజల మల్లన్న పుట్టల మల్లన్న పూర్వల మల్లన్న దొంగ మల్లన్న యాలాల మల్లన్న కాకల్ల మల్లన్న కథశాల మల్లన్న ఇది మల్లన్న గిలి మల్లన్న మరి దొంగనే మల్లన్న నీకు కరుణ తండ్రి మల్లన్న నీకు తండ్రి దొంగ మల్లన్న రేళ్ళ నాయకురాలు తీసుకున్న మేసన్న విజయవాడ కనుక దుర్గమ్మ విజయవాడ కాళిక దేవి ఊర పోచమ్మ ముత్యాల పోచమ్మ నల్ల పోచమ్మ కనుక దుర్గమ్మ లక్ష్మీదేవి సమ్మక్క సారక పెద్ద రేవులకుంటమ్మ బజ్జి పోచమ్మ ఊర పోచమ్మ సమ్మక్క సారక లక్ష్మీదేవి రేవులకుంట ఎల్లమ్మ నీకు కరుణ తల్లి గుర్రమోరి ఇళ్ళల్లా ముట్టింది ముత్తం కావాలి పట్టిన బంగారం కావాలి చోట చోట వేపుట్టు అంటారు ఒక చోట మారు పంట వండి కూతురు కోయకాలి కూర పంట వండి ఎప్పటికి వీరింటి లోపలి ఇంటి కలగాలి పాటికి పన్ను కలగాలి సరస్వతి కలగాలి ఇంటి కలగాలి పుట్టిన బంగారం కలిగి కొడుకులు కోడలు అల్లుళ్ళు అటు బిడ్డలు మనలు అందరు మంచి ఆరోగ్యంగా చల్లంగా నిండా నూరెళ్ళు చల్లంగా బతికి వీళ్ళ మనడకు మనరాళ్ళకు మంచిగా విద్యాభ్యాసం రావాలి గవర్నమెంట్ జాబులు రావాలి ఎప్పటికి వీళ్ళు చల్లగా ఉండి మరి గొర్రె మారి ఇళ్ళల్లా లాభమే లాభము లాభము కలగాలి లాభమే లాభము లాభము కలగాలి మూడోజి మూడు రెండోజి మూడోజి 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 మూడు మూడోజి మూడు మూడోజి మూడోజి 30 సరిపోయి కూర్చోవా మీకు ఇట్లా కొలితే అర్థమయ్యేటట్లే మరి ఎట్లా తెలుగులో కొలవన్నా ఇంగ్లీష్ లో కొలవన్నా హిందీలో కొలవన్నా హిందీలో కొలవన్నా ఇందులో కొలవాలి కదా హిందీ వచ్చిన వాళ్ళకి అయితే నా లెక్క ఇందులో వద్దులే మరి మరి మీరు నన్ను డిస్టర్బెన్స్ చేయకుండా సారు సారు మీకు రాకనండి కనిపించేస్తారు ఏపు దోలు తీను సారు చేతు 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 సాతు చేతు చేతు సాతు ఆటు నవ్వు దస్సు గార తేర ఫస్ట్ వచ్చినప్పుడు ఇంగ్లీష్ లో ఇందులో మిక్సింగ్ చేసిండా హిందీలో వచ్చిండా మరి మంచిగా పొట్టు మంచిగా 4 చుట్టూ మీకు లెక్క మీకు ఇందులో మీకు ఇంజ అర్థమవుతలేదు ఇంగ్లీష్ తమిళ తర్వాత ఇంగ్లీష్ అంటే మొదలు పోయి ఎక్కడ మొదలు పెట్టు మనకన్నా మనకనే కదా మనకాడ మొదలు మరి మనకాడ అంటే ఇట్లే కదా ఇంగ్లీష్ అంటే 1 2 3 4 30 40 50 60 80 90 20 21 22 30 30 40 40 50 50 కదా గిట్టే నాలుగు కొలుసు అంటున్నా 1 1 1 2 2 2 3 కళ్ళం నాది ఇక్కడ రాజకీయం నాది ఇక్కడ ప్రభుత్వం నాది అధికారం నాది ఇక్కడ గవర్నమెంట్ నాది మరి ఇష్టం
1 2 3 4 5 6 7 8 అది ఒకటి నేను కట్టినా నేనే తండ్రా తప్పినా సరే బిడ్డ మరి ఎట్లా కొలిచిన కానీ మీరు ఓళ్ళు మరి మల్లన్న మేము శివదేవి కళ్యాణపురి పట్నం నుండి 7 చక్రవర్తులు 3 కలగంగ రాజులు మమ్మల్ని ఇక్కడ నందుల నల్లసరి వెనుక ఎయిర్పోర్ట్ గల్లవండిందని చెప్పి ఇక్కడ రాజుకి లక్క ముద్దలు వేసి రమ్మని మమ్మల్ని తోలిచ్చిన జమదార్ సాహెబ్లం తోలేసిన జమదార్ సాహెబ్లా బిడ్డ ఏమంటారు మరి మీద ఇగో మాది చూడు మీదంటే ఏంటి బిడ్డ మీ ఉత్తరమా అంటే మీ రాజులు వైరాగ పంపిర్రా అంటే నాకు ఇవ అన్నదా నాకు ఇవ అని ఉత్తరం పంపిరు ఏంటా అరే లేదురా మీ స్టాంప్ పేరు మీ ముద్ర ఉన్నది ఏదిరా అరే స్టాంపు మీ గవర్నమెంట్ స్టాంప్ అయితే అరే వా అరే కేసీఆర్ బొమ్మ తీసేసి రేపు బొమ్మ ప్రభుత్వం అయినది కాబట్టి గంగా ఆయన విన్నా ఏం చేసింది కదా దేశాన్ని మన రాష్ట్రాన్ని మొత్తం గంగా బొమ్మ ఏం చేశారు శివ 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 కరీంనగర్ బస్ స్టాండ్ హైదరాబాద్ బస్సు ఆగింది సిద్దిపేట బస్సు పోతుంది కరీంనగర్ బస్సు కొట్టుకుంటుందా కరీంనగర్ బస్సు కొట్టుకుంటుంది బిడ్డ చైతాల బస్సు ఆర్నిస్తుంది రమ్మని పిలుస్తుంది బిడ్డ కరీంనగర్ బస్ స్టాండ్ ఉంది కరీంనగర్ ఉంది కరీంనగర్ ఉంది కానీ శివ శివ కళ్యాణపురి పట్నం కళ్యాణపురి పట్నం శివ శివ కళ్యాణపురి పట్నం అంటే పేరు బిడ్డ వారి ఎవరు రాశారో పిచ్చికాడు కొడుకు ఇది చదవచ్చిన తోడు రాపి బిడ్డ సౌరాను రాపించినట్టు మీరు అదే కళ్యాణం రాడే బిడ్డ కన్నడ రషీది ఇలా కన్నడ రషీది అరే పెన్నిదిరా పెన్నిదేనా పెన్ను అమ్మాయి ఎవరితో రాపించారు రాసుడు ఇది ఎవరు రాసింది సర్వత్రితో రాశారు కళ్యాణపురి పట్టణం నుండి ఎలుకల గంగరాజుల ముగ్గురు చక్రవర్తి రాజులు నందన వెయ్యారు పట్టగలవని రాజుకి లక్క ముద్దలు వేచి తాతల లెక్క ఓడించుకొని తాను రమ్మని తోలిసిన జమదారు సాహెబ్ల బిడ్డ అయినంగా ఇంట్లో మంచిగా వంట చేయనుందారా ఇంట్లో ఏంది బిడ్డ అంత అలా కింద వంట ఇంట్లో బిడ్డ చింతపండు అయినా బిడ్డ వారి మీరు చదువురానంతో ఉత్తరం రాపించుకురావద్దు బిడ్డ ఆయనకి నా చదవచ్చినట్టే బిడ్డ ఇవి నా చదువు అంటే బిడ్డ నేను మొదలు బిడ్డ ఏం చేసిందంటే మొదలు బిడ్డ 15 ఏళ్ళ దాకా బిడ్డ చదువుకోలేను 15 ఏళ్ళ దాకా బిడ్డ మంచిగా చదువుకోక బిడ్డ అటు ఇటు తిరిగితే మా అటు గారికి బిడ్డ అందరు ఏం చేసిందంటే ఇక నన్ను లీడర్ అనిపించారట ఇక లీడర్ అన్నాక మా భయ్య నన్ను ఇక నా కొడుకు లీడర్ అయితే అట్లుండాలి బిడ్డ ఇక మా తిరుమల సంఘం నేను తిరుమల సంఘం వాళ్ళ పెళ్ళంటే వరకు బిడ్డ ఇక నేను లీడర్ అనుకోని మా భయ్య ఏం చేశారంటే మా కొడుకు లీడర్ అయినని ఇక చదివి పెద్ద బిడ్డ 10 తీసుకుపోయి పల్లె వారేసి వచ్చిర్రు ఇక పల్లె వారేసి వచ్చిన